ఆమోస్ 8:11లోను యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామం అంటండి. దేవుని మాట వినకపోతే కరువు వస్తుందంటండి. దేవుని మాట వింటే ఆయన పోషిస్తాడటండి. దేవుని మాట వింటే ఆయన పోషిస్తాడనమాట అండి. అందుకే సేవకులైనటువంటి వారికి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారట, పొద్దున్నే మీరు ఏమైనా కడుపులని తినేసి బయలుదేరని సేవకు అన్నారంటండి. ఎవరైనా పెట్టినా పర్వాలేదు, చెప్పండి, పెట్టకపోయినా పర్వాలేదు. మీరు ఎక్కడికైనా శుభార్తకి వెళ్ళారు, వాళ్ళు తినమంటే ఓకే పర్వాలేదు, మహాబాగు. వాళ్ళు ఇంకెవరో ఓ టీగమని కానీ ముద్ద తినమని కానీ అనరు. ఒక్కొక్క చోట అనుభవం ఉంది నాకు. ఏమీ ఉండదు, ఇంకెక్కడికి వెళ్ళామో మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చే వరకు కూడా. అలాంటి పరిస్థితి పరగడుపుని వెళ్ళొద్దు. మీరు ఎంత చెద్దన్నమైనా సరే ఏదో ఒకటి మీరు కడుపు నిండా తినేసి బయటికి వెళ్ళండి. అప్పుడు మీకు సాయంకాలం వరకు కూడా ఇబ్బంది ఉండదు, అన్నం లేదనే బాధ ఉండదు మీకు అని చెప్పారట మరి ఆయన. అందుకే ఆయన చెప్పారన్నదే, దేవుడు చెప్పారన్నయే మనం వింటున్నాం అన్నమాట, దైవజనులు చెప్పినటువంటి మాట. అందుకే యోసేపు గారు, నాకు తెలిసినటువంటి సేవకులు చాలామంది ఉన్నారు, అయ్యగారి మాటలు వినినటువంటి వారిని ఎరుగుదును. నేను అయ్యగారిని చూడలేదు కానీ అయ్యగారి మాటలు వినినటువంటి వారు నేను ఎరుగుదును. రాళ్ళ నుంచి వచ్చి యోసేపు గారు ఏం చేసేవారంటే ఇంటి దగ్గర కడుపు నిండా అన్నం తినేసి చెద్దన్నమో ఏదో ఒకటి మొత్తం మీద తినేసి వచ్చేసేవారు. ఆయన ఇస్తే తినేవారు, లేకపోతే లేదు. ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదాకా ఇంకా ఆయనకి ఏమీ పర్వాలేదు అనమాట. కనుక ఆ విధమైనటువంటి పరిస్థితులు దేవుడు మనకు పెద్దల ద్వారా తెలియచేశారు. కరువు అంటే ఆ ఆహారం అలాగ ఉంచండి. కరువు అంటే ఇప్పుడు దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట. అయ్యో పలానప్పుడు నేను విందాం అనుకున్నాను, కుదరలేదు, ఇప్పుడు కావాలా వ్యక్తి, కావాలంటే వ్యక్తి ఉండరండి. ఉంటారా? పుట్టుకట్టుకుని జలుగుతారా? వారు ఉండరు. అక్కడికి వెళ్ళి నేను నేర్చుకుందామంటే అబ్బాయి ఈవేళ తలుపు తీయలేదు చర్చ అంటారు, ఉండదు. అందుకని సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే, అందుకే దాన్ని ఏమన్నారంటే దీపం, ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే అంటారు అన్నమాట. ఇందులో దీపం ఉండాలి, ఇంట్లో దీపం ఉండాలి, చక్కబెట్టుకోవడానికి దీపం చక్కబెట్టుకోవాలి. అందుకే వాక్యం అనే దీపం ఉండగానే అన్నీ చక్కబెట్టుకోవాలని నేర్చుకుంటాం, కానీ అనుసరించలేకపోతున్నాం, అంతే. నేర్చుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటి, 12వ వచనం కూడా చదవమ్మ. అక్కడ ఏమనుందో, కాబట్టి జనులు ఏంటంటే అది కాబట్టి అంటే వాక్యము కరువు వస్తుంది, కాబట్టి వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, కాబట్టి వాక్యం చదువుకోవడానికి ఇప్పుడు కళ్ళద్దాలు కూడా పెట్టుకోలేని పరిస్థితికి వచ్చేస్తే కనుక ఎలా చదవగలుగుతాం? అందుకని చెప్పి ముందుగానే మనము ప్రిపేర్ అయిపోవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఆలోచన చేయండి. యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు. కానీ అదండి, ఇప్పుడు అర్థమైందండి మీకు? ఇప్పుడు మన దేశానికే ఉన్నాయండి. ఇక్కడేమో అరేబియా సముద్రం ఉంది, అక్కడేమో హిందూ మహాసముద్రం, అక్కడ బంగాళాఖాతం ఉంది, పైన హిమాలయ శిఖరాలు ఉన్నాయి. మన దేశానికి 3 సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రం కదండి అక్కడికి, ఆ సముద్రం కదండి అక్కడికి వెళ్ళినప్పటికే కూడా ఏం దొరకదు మీకు? వాక్యం దొరకదు, వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు. దొరికినప్పుడే దాన్ని మనము హృదయంలో చిక్కించుకోవాలి, భద్రపరుచుకోవాలి. పట్టుదలతో నా కుమారుడా నా మాటలను పట్టుదలతో పట్టుకో, ఆ చొప్పున నడుచుకో అని దేవుని యొక్క వాక్యం. సామెతలు 4:4 ఇది కూడా గుండెల్లో పెట్టుకొని ఎప్పుడూ కూడాను. కనుక ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు, ఏంటి ఉత్తర దిక్కు నుంచి ఇది ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు ఇది, ఈ దీనికి ఈ ప్లేస్కి ఉత్తర దిక్కు, ఇది తూర్పు దిక్కు. ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకు కూడా నువ్వు కలేసి తిరిగేసినప్పుడు కూడా సంచరించిన వాక్యం నీకు దొరకదు. ఇంటికి సేవకురాళ్ళు వస్తారు, విలువ తెలిసిన వాళ్ళు గబగబా గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి చెయ్యమ్మా ప్రార్థనని చేయించుకుంటాం. మనకు ఉంటే ఎంతో కొంత చేతిలో పెడతాం, లేకపోతే ఏమైనా ఉంటే తినమ్మని పెడతాం. అది వాళ్ళని మనం విసుక్కోకూడదంటే, నీ ప్రార్థన చేసి నీ ఇంటికి వచ్చారు అంటే దేవుడు పంపాడని అర్థం. ఏం చేశాడని అర్థం అండి? దేవుడు పంపాడని. వచ్చేసావా, అప్పుడే బుధవారం వచ్చేసింది ఏంటి, అప్పుడే సోమవారం వచ్చేసింది ఏంటి, వచ్చేసావు అన్నవాళ్ళు కూడా నేను ఎరుగుదును. గొప్ప వాళ్ళే వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళే వాళ్ళు. ఏంటి దైవసేవకుడు ఇంటికి వస్తే కనుక వాళ్ళకంత నీచుకం అనమాట, అంత ఏళన అలాగుంటుంది. దేవుడు నీ ఇంటికి ఎందుకు వచ్చాడు? దేవుడు పంపగా వచ్చాడు, నీకున్నదేదో. అందుకే ఎవరో అన్నారు,
ఉమ్. లే లేదనకుండా నోటితో పొమ్మనకుండా చేతితో పెట్టమ అంటే ఇంతో అంతో మొత్తం మీద నోటితోటి పో నువ్వు నీకు పెట్టనేను అని అనకుండా చేతితోటి లేదనాలంట అదంటండి. చేతితోటి పెట్టడం కాదండి, చేతితోటి లేదనాలంటండి. అంటే ఏంటి? ఇంత ఇంత మా మావయ్య గారు కూడా నేర్పించారు. మావయ్య గారు అంటే మా మామగారు, మా ఆయన గారు తండ్రి గారు. నాకు తెలీదు. నేను అన్నం పెట్టడానికి ఎవరన్నా అన్నానికి వచ్చేవారు అనుకోండి, అన్నం పట్టుకెళ్ళి పెట్టేసిద్దండి. అమ్మాయ అందులో ఏం వేసావు అనేవారు. ఏం వేయలేదు ఫస్ట్లోనమాట అండి. ఏం వేయలేదండి అంటే ఏం వేయిపోతాడు, ఎలా తింటాడు? అందరూ ఉత్తనమే పెట్టారనుకో, వాడు ఏం వేసి కలుపుకుంటాడు అంటే మా అత్తగారు అనేవారు అనమాట. అదే కూర కొంచెం తక్కువగా అన్నారని. పచ్చళ్ళు ఉన్నాయి కదా, పచ్చడైనా సరే కొంచెం అంటించు దానికి చెప్పేవారు అనమాట అండి. ఏమని? ఏదో ఒక పచ్చడి ఆ అన్నం మీద నువ్వు అంతా వేసేయక్కర్లేదు, అన్ని బద్దలు వేసేయక్కర్లేదు, ఇంత అదే అనమాట అండి. చేత్తో లేదనటం అనమాట. అంత వేసి ఇస్తే అందరూ అంతంత వేస్తే ఎలాగో తడిపొడిగానైనా వాడు ఆకలి తీర్చుకుంటాడు. అది మా మామగారు చెప్తేనే కానీ నాకు అర్థం అవ్వలేదు. అది అన్నం వేసేదాన్ని కనుక ఇలాగా కరువు అనేటటువంటి మాటకు ఇప్పుడు ఏమన్నారన్నమాట అండి, ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకు సంచరించినా కానీ అది వారికి దొరకదు అని మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రంథకర్త కూడా 1020 సంవత్సరంలో రాశారట. ఎప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టక ముందు 1020 సంవత్సరంలో రాసినట్లుగా ఆయన మీకు అక్కర్లేదనుకోండి, ప్రార్థన చేసుకుంటే చాలు, అసలు దేవుని సహవాసం చేస్తే చాలు, రోజు అధ్యాయం చదువుకుంటే చాలు, ఏమండి రోజు సన్నిధికి వస్తే చాలు, ఎంతెంత వివరాలు ఏమీ మీకు అక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. కాకపోతే ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అన్నమాట అండి. ఏదో కొంచెం కాదు కొంచెమన్నా మరి బైబిల్ జ్ఞానం కొరకు అనమాట అండి, దేవుని కృపను బట్టి. ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను నేను మీకు? 4 అధ్యాయాలు అమ్మ, 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ఏముంది అనేది టూకీగా చెప్తాను. మొదటి అధ్యాయంలో జస్ట్ ఫర్ జిస్ట్ అనమాట అండి. ఏంటంటే మొదటి అధ్యాయంలో రూతు యొక్క నిర్ణయం ఉంది. ఏముంది? రూతు యొక్క నిర్ణయం తీసుకుందట ఆవిడ. 1వ అధ్యాయం 16వ వచనములో, మొదటి అధ్యాయం 16వ వచనములో ఒక నిర్ణయం తీసుకుందట ఆమె. ఆ నిర్ణయాన్ని కన్నీటితో వస్తుందటండి. ఏమంటే భర్త లేడు, అత్తగారు వెళ్ళిపోతుంది, పుట్టింటికి వెళ్ళకూడదు అదనమాట అండి. ఎక్కడికి వెళ్ళకూడదు? పుట్టింటికి వెళ్ళకూడదని కొంతమంది సహోదరులు కుమార్తెలు ఆ అత్తగారింటి దగ్గరే పడి ఏడుస్తారు భర్త లేకపోయినప్పటికీ కూడా. ఎందుకో తెలుసా? అది ఒక నీతి. పుట్టింటికి వెళ్ళి అన్నదమ్ముల్లోనూ వదిన గారుల్లోనూ నీచకంగా ఉండకుండా ఏం చేస్తారు తెలుసా అండి? తిన్నా తినకపోయినా అత్తోరింటి దగ్గరే ఉండి ఆ పేరు నిలబెడతారండి. అలాంటి బిడ్డలు ఉన్నారు, మన దగ్గర ఉన్నారు, పేరు నిలబెడతారనమాట. కనుక ఈమె ఏం చేస్తుందంటే ఇప్పుడు పుట్టింటికి వెళ్ళలేదు, అత్తోరింటికి రావాలంటే ఈవిడ దగ్గర భర్త లేడు, ఈమె భర్త లేడు, ఆమె భర్త లేడు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో అన్నీ ఏం జరగాలో వెళ్ళారు, అక్కడ వివాహం చేసుకున్నారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళే ఉన్నారు, మూడులు అయి ఉన్నారు. ఎవరో 2 కోడళ్ళలోనూ అత్తగారు, 3 మూడుళ్ళు ఉన్నారు. 2 వచ్చారటండి. కన్నీరు ఉందటండి అందులో, ఏడుపే కానీ ఇంకేముంది ఆ అధ్యాయంలో? ఏడుపు ఉందన్నమాట అండి. దాన్ని కన్నీరు. కా విషయంలో 4 అధ్యాయాలకి కా వస్తుంది, మీకు నోట్ చేసుకోగలిగితే. ఇంగ్లీష్ మాట కూడా చెప్తాను, డబ్ల్యూ ఉంటుంది 4 మాటలకే కూడా. ఏంటండి అది? డబ్ల్యూ ఉంటుంది, చెప్తాను, రాసేసుకోండి, ఎలాగో లవ్ని రాసుకోండి మీరు. మొదటి అధ్యాయంలో 1:16 వచనం వేసుకోండి. రూతు నిర్ణయము అన్నారు దాన్ని ఏమన్నారంటే కన్నీరు అన్నారు. కా వచ్చింది అక్షరము. దాన్ని ఏమన్నారంటే కన్నీరు చెప్పండి, ఏమంటారు? కన్నీరు. వీపింగ్లో ఏమొచ్చింది? WWEAPING, వీపింగ్, రోదనం అనమాట అండి, కన్నీరు అనమాట అండి. మొదటి అధ్యాయంలోనే మీకు ఈ విషయాలు చెప్తున్నాను మీకు నేను. 2వ అధ్యాయంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే 2వ అధ్యాయం 7వ వచనం చదవద్దు, టైం అయిపోతుంది. ఏముందో తెలుసా? అక్కడ పరగ ఏరుకుంటుందటండి. అక్కడ ఎంత సమృద్ధి,
తల్లిదండ్రుల గృహంలో సమృద్ధి, అత్తవారింట్లో సమృద్ధి అంతవరకు కూడాను. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది అత్తగారితో పాటు. ఇప్పుడు 2వ అధ్యాయంలో వచ్చేసింది కాబట్టి 2వ అధ్యాయంలో ఏముంది? ఏంటంటే కష్టపడుట. 1వ అధ్యాయానికి ఏముంది? కన్నీరు. కావస్తుందని చెప్పాను మీకు నేను. కన్నీరు. 2వ అధ్యాయంలో ఏమొచ్చింది? కష్టపడుట కావచ్చింది. దాన్ని మరి ఇంగ్లీష్ అక్షరంలో ఏముందో తెలుసా? వర్కింగ్. దాని స్పెల్లింగ్ చెప్పక్కర్లేదు అనుకుంటా. వర్కింగ్, WORKING, వర్కింగ్, పని, కష్టపడుట. 3వ అధ్యాయంలో ఏముందో తెలుసా? కళ్ళములో కనిపెట్టుట. 3వ అధ్యాయంలో ఏముందండి? కళ్ళములో. కళ్ళం, చేనుకి ఒక కళ్ళం ఉంటుందండి. చేనున్న వాళ్ళకి తప్పనిసరి ఏముంటుంది? కళ్ళం ఉండవి తీరవలసిందే. ఆకుమాడికి స్థలం ఉంటుంది. ఆకుమాడి అప్పుడు కోతప్పుడు అది ఏంటి దాన్ని ఏంటంటారు దాన్ని? మాసులు చేయడానికి. మాసులు చేయడానికి ఒక కళ్ళం ఉంటుంది. దాన్ని కుప్ప వేస్తారు. కుప్పనేమో నూరుస్తారు, ఎద్దులతోటి నూరుస్తారు, లేకపోతే బల్ల మీద కొడతారు, గింజలు రాళ్ళు కొడతారు. కళ్ళం అంటారు అన్నమాట అండి. కళ్ళం అంటేనే సన్నిధని మీకు చెప్తూ ఉన్నాను నేను. ఏంటండి కళ్ళం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? చేనుకు ఒక కళ్ళం ఉంటుంది. ఆ కళ్ళమే దేవుని యొక్క సన్నిధి. ఇల్లు ఎంతైనా ఉంటుంది. ప్రార్థన చేసుకుని ఒక ప్లేస్, ప్రార్థన చేసుకుని ఒక ప్లేస్, ఆ ప్లేస్లోనే ఏముంటుందంటే మరి కళ్ళంలో కనిపెట్టుట అన్నారండి. వెయిటింగ్. అదేంటండి? వెయిటింగ్, WAITING, వెయిటింగ్, కనిపెట్టుట. మన ప్రార్థనలు కూడా ఇవి ఉండాలండి. మన జీవితంలో మన సువార్తలు కూడా ఇవి ఉండాలండి. ఇది 3వ అధ్యాయంలో. అది 3వ అధ్యాయము 7-8 వచనాలు నోట్ చేసుకోగలిగితే 7-8 వచనాలు. తర్వాత 4వ అధ్యాయంలో ఏముందంటే 4:10లో ఒక మాట ఉంటుంది అన్నమాట అండి. అక్కడ బోయజు ఆ పొలాల యొక్క యజమాని బోయజు. ఆ బోయజుకి ఈ విషయాలన్నీ తెలుసు. అదంతా మనం చదువుకుంటే మన తర్వాత వస్తాయన్నమాట అండి. మొట్టమొదట బ్రీఫ్ చెప్తున్నాను మీకు నేను. ఇక్కడ కూడా ఏంటంటే రూతుని వివాహం చేసుకుంటాడు 4వ అధ్యాయంలో. అది వివాహము అంటే కళ్యాణము. 4 వచ్చాయి కదండి. కళ్యాణం చేసుకున్నాడు. వివాహం అంటారు, కళ్యాణం అంటారు. మనకు రావాలి కాబట్టి కళ్యాణం. ఇది పదసందడిలో గడిలో పూర్తి చేసుకునేలాగా ఉంటుంది అన్నమాట ఇది. తర్వాత వెడ్డింగ్. కళ్యాణం అంటే వెడ్డింగ్, WEDDING, వెడ్డింగ్. అక్కడికి ఇది అయిపోయింది. ఇది ముఖ్య వచనము గురించి ఒక మాట చెప్దాం చూడండి. ఏమనంటే 16వ వచనము, నీవు వెళ్ళే చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపె. ఎన్నున్నాయో చూడండి 16వ వచనంలోను. ఎంత గొప్ప ఏర్పాటు, ఎంత గొప్ప తీర్మానము. దేవునితో తీర్మానం మనం చేసుకోగలుగుతున్నామా? అలాంటి తీర్మానం చేసుకోగలిగితే కనుక రూతుకున్నటువంటి ధన్యకరమైనటువంటి దీవెనలు నీకు నాకు కూడా దేవుడిస్తాడు. అది నెనరగలిగినటువంటి స్త్రీ కొనియాడబడును ఘనతనందును అనేటటువంటి మాట మనం మొట్టమొదటే చదువుకున్నాం. మనం ఈ స్త్రీకి అంత ఘనత, మరి అంత ఘనత కలిగినటువంటి బిడ్డ. ఏమంది ఒకసారి 6 పాయింట్లు అవి. 6 పాయింట్లు ఏంటి? మళ్ళీ చదువు. నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టమని అవన్నీ చెప్పేసిన తర్వాత ఈమెనే మాటలన్నమాట అండి. రూత్ అనే మాటలు అత్తగారితో. నీవు వెళ్ళే చోటు అన్న ఏమనుందండి? నీవు వెళ్ళే చోటు. అత్తయ్య నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తాను. ఎవరున్నారైనా అక్కడ? దేశంలో ఏమీ లేవు, అన్నీ విడిచిపెట్టుకొచ్చేసారు, అన్నీ అమ్మేసుకున్నారు. అమ్మేసుకుని ఏమీ లేకుండా వచ్చారు. ఒక్క స్థలాలు ఉంటాయి అంతే అక్కడ. అయితే ఆ స్థలాల్లోకి ఈ బిడ్డ ఎలాగెళ్దామని తీర్మానం చేసుకుంటుంది. అక్కడ ఏముందని అడిగి పెంచేవాళ్ళు ఉన్నారా? లేరు. నీవు వెళ్ళు చోటు అంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ. నువ్వు వెళ్ళే చోటుకే నేను వస్తాను. నువ్వు నివసించే చోటుకే, చోటు అంటే ఊరు, నువ్వు ఆ ఊరిలో ఎక్కడ నివాసం చేస్తావు, నీవు నివాసం చేసే చోట్లోనే నీ పక్కనే నేను ఉంటాను. నీ పక్కనే, నీ చోట్లో నేను. ఇది దేవునికి విశ్వాసకి ఉండవలసినటువంటి. దేవుడు ఎక్కడుంటే అక్కడ మనం ఉండవలసినటువంటి వారమైన. 3వది ఏంటి? నీ జనమే నా జనం. అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఉంటే ఎంతమంది ఉన్నారండి, లేకపోతే అంతే. నీ జనమే 3వ పాయింట్ ఇది, జ్ఞాపకం చేసుకోండి. 3వ నీ జనమే నా జనము,
నాలో పాయింట్, నీ దేవుడే నా దేవుడు. మోయాబీయులకు విగ్రహాలు ఉంటాయి, నిజమైన దేవుడు ఉండడు. కానీ నీ దేవుడు నిజమైన దేవుడే నేను కనిపెట్టాను. నీ కాపలానికి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేసుకునే విధానం, నువ్వు సన్నిధి చేసుకునే విధానం, నువ్వు అవలంబించేటువంటి భక్తి జీవితం అంతా కూడా నాకు తెలుసు. కనుక నీ దేవుడే నా దేవుడు. ఐదోది ఏమన్నారంటండి, నీవు మృతి పొందిన చోటనే నువ్వెక్కడ చేస్తే నేను అక్కడ చేస్తాను. ఎంత తీర్మానం అండి! ఇవి ఉంటాయండి? ఇవి ప్రతి కన్యకకు ఉండాలంటండి. మొగుడిని రమ్మంటున్నారు, నేనున్న చోటుకి నువ్వు రావాలి తప్ప నేనున్న చోటు నువ్వున్న చోటు నేను రానంటున్నారు. చెట్టు కింద ఉంటే చెట్టుకుని కాపురం చేశారు ఉత్తములైనటువంటి వారు. భర్త ఎక్కడుంటే అక్కడ కాపురం చేశారు, పంచనుంటే పంచం చేశారు. ఆ ఉత్తమ స్త్రీలు వాళ్ళు ఏమై ఉన్నారండి? వాళ్ళు ఉత్తమ స్త్రీలు. అంతే తప్ప నాకు ఇక్కడ సుఖంగా ఉంది కాబట్టి వస్తావా రా, నేను కావాలన్నా వచ్చే అంటే వచ్చేస్తాడు. అంతే మరి ఏం చేస్తారు? కావాలి కాబట్టి చెయ్యి అందించారు కాబట్టి. ఒక అబ్బాయి అన్నాడు, చెయ్యని ఆడిట్టారు కదా, మరి ఇంకెంతైనా తప్పదు కదా, మరి మీరే కదా చెయ్యి అందించారు, అందుకని చెయ్యిడిచి పెట్టకూడదు కదా అన్నాడు. కొన్ని కష్టాలు వస్తున్నాయని. అవునంతే, చెయ్యి కలిపారు, చెయ్యి మనిషి అక్కడికి వెళ్ళిపోయేంత వరకు ఉండవలసింది. ఆ బంధం, ఆ బంధుత్వం, ఆ బాంధవ్యం ఉండాలి. కనుక మరి నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందే చోటనే నేను మృతి చచ్చిపోయారు. మళ్ళీ పాతి పెట్టబడడం కూడానంటే, నువ్వెక్కడ పాతి పెట్టబడతావు అంటే సమాధి, మరణము సమాధి కూడా ఈమె నిర్ణయం చేసుకుంది. ఎందుకంటే నా అత్తగారి దగ్గర ఉంటే నాకు క్షేమము, ఉన్నా లేకపోయినా కలో గెంజో. ఇంకోటి ఏం చేసిందటండి, నేనే ఒక కొడుకుని అవ్వాలనుకుందంట. ఏమనుకుందండి? కొడుకులు ఉన్నారు, ఇప్పుడు భర్త ఉన్నాడా? లేడు, మగ దిక్కు లేరు, నేనే మగ దిక్కుని అవ్వాలి, నేనే నా అత్తగారిని పోషించాలి. కొడుకు స్థానంలోకి వచ్చేసింది ఇప్పుడు కోడలు. అలా అనుకోగలిగిన వాళ్ళు ఉన్నారండి? ఎవరి జీవితం వాళ్ళే. అందుకే కదా ఇక్కడ తెలిసిపోతుంది, ఇద్దరు కోడళ్ళలో వార్పా వెళ్ళిపోయింది, పెళ్ళిళ్ళు చేసుకోండి, కాపురాలు చేసుకోండి, మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండండి అని చెప్తే ఆమె వెళ్ళిపోయింది. అలాగే అత్తయ్య అంది, ఓ ముద్దెట్టుకుంది, వెళ్ళిపోయింది. ఈమె ఏం చేసింది? అలాగనొద్దు, ఇదిగో ఇన్ని 6 పాయింట్లు నా దగ్గర ఉన్నాయి, నీతోటే నా జీవితం, నువ్వెక్కడుంటే అక్కడే, ఎక్కడ చచ్చిపోతే అక్కడే, ఎక్కడ పాతి పెట్టబడితే అంత బలీయమైనటువంటి కఠోర నిర్ణయం అంటండి ఇది. ఎలాంటి నిర్ణయం అండి ఇది? పైగా అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా చూసి వచ్చిందా? పోనీ అక్కడ ఏమైనా ఉన్నాయో, మంచోళ్ళను చెడ్డోళ్ళను తెలిసిందా? ఈమె అక్కడ ఉంటే చాలు, ఈమెలో ధర్మశాస్త్రం ఉంది. అది గమనించండి మీరు. ఎవరిలోనూ అత్తగారిలో ధర్మశాస్త్రం ఉంది, అత్తగారిలో దేవుడు ఉన్నాడు, అత్తగారిలో ప్రార్థన ఉంది, అత్తగారులు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈమె ఎక్కడుంటే అక్కడ నాకు క్షేమము అనుకుంది, తీర్మానం చేసుకుంది. అట్టి తీర్మానం ఉందా మన దగ్గర? అది దేవుడు. మీ అత్తగారిని బట్టి ఉండండి అని నేను చెప్పట్లేదు. దేవుడు దగ్గరే మనం ఉండాలి. దేవుని జనం ఎక్కడుంటే అక్కడే ఉండాలి, దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడే ఉండాలి. దీని అర్థం అదే అనమాట అండి. కనుక మరి ఉద్దేశం ఏంటంటే, దేవుడు తాను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడటండి. దేవుడిని ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో, దేవుడు ప్రేమిస్తున్నాడో, ఆ ప్రేమించబడిన వ్యక్తులకి ఏది ఎప్పుడు కావాలన్నీ కూడా సమకూరుస్తాడని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు శరణం ఒకటి పాడతాను నేను, ఒకసారి చూడండి. ఏమనంటే, నీ జనంబే నా జనంబని, నీ దేవుడే నా దేవుడనియే, నీ జనంబే నా జనంబని, నీ దేవుడే నా దేవుడనియే, మనసు కుదిరి మార్గమెరిగి, మనసుకు మార్గమెరిగి నడచిపోయెను నయోమితో, సహోదరా సహోదరి సాగుమా ప్రభు సేవలో, స్వచ్ఛమైన పదములో. రూతు గారి యొక్క తీర్మానం గురించి 4-5 చరణాలు ఉన్నాయి ఈ పాటలో. మనకు కావాల్సింది ఒక చరణం తీసుకున్నాం కనుక ఫస్ట్లోనే పాడాను. పాతక జనులను విడిచిపెట్టి వచ్చిందంటండి. ఎవరు తన జనులు? పాతక జనులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? పాపం చేస్తున్న వాళ్ళు, పాతకం చేస్తున్న వాళ్ళు అని.
పాతక జనులు అంటే మోయాబీలు శపించబడినటువంటి వారు కనుక మోయాబీలు విగ్రహారాధన నుంచి ఈమె ఏం చేసిందంటే విడిచిపెట్టి వచ్చేసింది. వెంటనే విడిచిపెట్టి వచ్చేసింది. మళ్ళీ మా అమ్మ కావాలి మా నాన్న కావాలన్న మాట అనలేదు. ఏమీ లేనిటువంటి ఈమె దగ్గరికి వచ్చినటువంటి ఈ నయోమి దగ్గరికి ఎలాగొచ్చిందంటే నడిచిపోయాను మార్గం ఎరిగి నడిచిపోయాను నయోమితో వెళ్ళిపోయిందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఏమందంటే మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను కూడా వేరు చెయ్యలేదు. మరణమే అంటే చావయ్యే వరకు కూడా నేను నీతోటే. పెళ్లినాటి ప్రమాణాలు అలాగే ఉంటాయండి. బాప్తిసం తీసుకున్న ప్రభుత్వం చేసే ప్రమాణాలు కూడా అలాగే ఉంటాయి. కానీ అయితే ఏం చేస్తారంటే దారి తప్పుతూ ఉంటారనమాట. తప్పకూడదు అంతే. ఏది ఏమైనప్పుడు కూడా సహించుకోవాలి. కష్టమైన నష్టమైన సహించుకోవాలి. ఆ సహింపు లేకపోతే కనుక ఇంకా ఏమవుతామో తెలియదు మనకి. ఇంకా కొంప కొల్లేరు అవుతుందంటే ఏమవుతుంది? కొంప కొల్లేరు అయిపోతుంది. ఆ సహింపు ఆ సహనము ఆ ఓర్పు లేకపోతే కనుక. అందుకే మరి ఒక్క మాట ఊడుం పట్టు పట్టాలంట. ఆవిడ ఏం పట్టిందండి? ఊడుం పట్టు పట్టేసిందంటే. ఊడుం పట్టు అంటే మీకు తెలియదు. మరి కథ తెలుసు నాకు. ఉడుముని చూడలేదు, ఆ పట్టుని చూడలేదు. ఒక చరిత్ర తెలుసు నాకు. రాజులు యుద్ధాలు చేసేటప్పుడు ఇప్పుడు రాజుపాలెం ఒక దేశం అనుకుందాం, ఓవలంక ఒక దేశం అనుకుందాం, ఊర్లేవి అనుకుందాం. ఈ రాజు ఆ రాజు దగ్గరికి వెళ్ళినా ఆ రాజు దగ్గర ఇదాళ్ళు వేసేసుకోవాలని చూస్తారు. ఈ రాజు ఏమనుకుంటాడో ఆ దేశాన్ని వేసేసుకోవాలనుకుంటాడు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే గుండెమే చేసుకుని మనకెవరు విరోధులు లేరు, యుద్ధాలు రావు అని ఈ రాజు ఆ రాజు కూడా అనుకుంటూ ఉంటారట. అదే అదని అనుకుని ఈ ఊరు రాజు ఏం చేస్తాడంటే ఈ దేశం రాజు కొంతమంది సైన్యాన్ని పెట్టుకుని అర్ధరాత్రి వేళ ఒక ఉడుముని తీసుకుని ఈ సైన్యంతోటి వెళ్తారటండి. కత్తులు కారాటలు పట్టుకుని వాళ్ళ యుద్ధ సామాన్లు పట్టుకుని. కోటలు ఉంటాయండి గ్రామానికి చుట్టూ, దేశానికి చుట్టూ కోట గోడలు ఉంటాయండి. కోట గోడల మీద బురుజులు ఉంటాయండి. ఆ బురుజుల మీద నిలబడతారు. అదొక నివాసం చేసిన ఒక గదంత ఉంటుంది. బురుజులు అంటే బుర్రగుంజులేవి కాదు. గోడ అంటే ఏమనుకుంటున్నారు? ఆ దేశానికి ఒక గోడ ఉందంటే 2 రథాలు ఈజీగా ఇటు అటు కూడా తిరిగేటంత వెడల్పు కలిగినటువంటి గోడలు ఉంటాయన్నమాట అండి. ఒక్కొక్క దేశం చుట్టూ కూడా రక్షణ కొరకు రక్షణ గోడ. అది ఇంటికి ప్రాకారం ఎలాగుంటుందో మనకి ప్రహారీ గోడ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. 2 రథాలు ఇటు అటు కూడా వెళ్తాయటండి. అలా మధ్య మధ్యన ఒక బురుజులు అంటారు. గురుజులు కాదండి, బురుజులు అంటారు అనమాట. ఇలాగ ఒక గదిలాగా ఉంటుంది అనమాట అండి. అది అక్కడ నిలబడతారు. అక్కడ యుద్ధానికి వచ్చేవాళ్ళు కానీ రాజు కానీ అకేషన్స్ అప్పుడు వాళ్ళు అక్కడ నిలబడతారనమాట అండి. అందరికీ ప్రజలు కనబడటానికి అనమాట. అలాగా ఈ బురుజునికి ఎక్కాలి. ఇప్పుడు ఈ రాజు ఆ రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ కోటను పట్టుకోవాలి. కోటకు ఎక్కేసి అక్కడ జెండా ఎగరేసేస్తాడటండి. వాళ్ళు పడుకునే ఉంటారు. వాళ్ళకి తెలియదు. బాజా భజంత్రులు ఆ యొక్క జయబేరి మోగిస్తూ ఉంటారు. మోగిస్తూ ఉన్నప్పుడు ఆ సందడికి లేస్తారు. ఏంటి? ఈ దేశాన్ని మేము స్వాధీనపరుచుకున్నాం, ఇది మాది, మీది కాదని. యుద్ధానికి ఇంక వెళ్ళే సమయం ఉండదు, యుద్ధ పంక్తులు తీర్చిన సమయం ఉండదు, ఇంకే సమయం ఉండదు. అలాగా ఆ దేశాన్ని పట్టేసుకుంటారనమాట అండి. అప్పుడు ఏం చేస్తారు? ఉడుమును ముందు సైనికులు వెళ్లకుండా ముందు ఉడుముకి నడుముకి తాడు కట్టేసంటే బలమైన తాడు కట్టి ఉడుమును పైకి పంపిస్తారంటండి, ఎగరేస్తారట. ఇది ఎగిరి ఏం చేస్తారంటే ఆ బురుజు యొక్క స్తంభాలను పట్టుకుంటుందంటండి. అది ఉడుము పట్టు అంటే పెద్దన మీకు పట్టుకుంటుంది అనమాట. దాని నడుముకి ఏముంటుంది? తాడు ఉంటుంది. అది గట్టిగా ఉడుము పట్టు అన్నారు కాబట్టి ఎంతమంది సైనికుల తాడుని ఎక్కినప్పటికీ కూడా అది విడిచిపెట్టదంటండి. అందుకని చెప్పి ఈ సైనికులందరూ కూడా దాని మీదకి వెళ్ళిపోతారు. అది స్వాధీనపరిచేసుకుంటారు. ఉడుము పట్టు పట్టాలంటండి. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. చెప్పండి, మీకు వచ్చింది కదా ఇది. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. చాలామంది మొదలెడతారు కానీ పూర్తి చేయరంటండి. చాలామంది ప్రవేశం ఉంటుంది, ప్రావీణ్యం ఉండదంటండి. మొదలెట్టావంటే దాని అంతు చూడాలి నువ్వు. ఆ పని ఏంటో కరతేర్చాలి నువ్వు. అంతే తప్ప ప్రారంభించి నేను చేయలేకపోయాను, వాళ్ళు సాయం చేయలేదు, వాళ్ళు అనుకున్నారు ఇలా, ఆ మాటలు నువ్వు దగ్గర రావడానికి వెళ్ళలేదు. ముందే నువ్వేం చేయాలంటే పట్టుకో. నువ్వు పట్టేవే అనుకో, క్లాస్ సంపాదించు, ర్యాంక్ సంపాదించు, చదువుకునేటువంటి పిల్లలు. నువ్వు పట్టావనుకో ఆ పని పూర్తి చేయి. నువ్వు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలెను. ఒకవేళ పట్టేవే అనుకో ఏం చేయాలి? బిగ్గా పట్టుకో. నువ్వు దాన్ని వదిలేయకు. నువ్వు
నీ విశ్వాసాన్ని వదిలేకు, నీ భక్తిని వదిలేకు, నీ ప్రభుని వదిలేకు, నీ మార్గాన్ని వదిలేకు. గట్టిగా పట్టుకో. పట్టు పట్టినేని బిగియ పట్టు. చెప్పండి ఇలాగ, పట్టు పట్టిని. దేవుని పట్టుకుంది ఆ అమ్మాయి. ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. బిగ్గా పట్టుకుంది దేవుణ్ణి, ఆ మార్గాన్ని. అందుకే ఇందాక సామెత 4:4 ఏమని చెప్పాను మీకు నేను? నా కుమారుడా, నా మాటలను పట్టుదలతో పట్టుకో, పట్టుదలతో పట్టుకో. అది పట్టుదలతో పట్టుకోవాలి మనం. ఈ మాటలన్నీ కూడా పట్టు పట్టినేని బిగియ బట్టవలను. పట్టి విడుచుల కంటే పడి చొచ్చుట మేలంటండి. పట్టి విడిచిపెట్టే కంటే అక్కడికక్కడ పడి చచ్చుట మేలంట. అంటే ఏంటి దాని అర్థం? చచ్చిపోమని కాదు. అంటే పట్టు పట్టండి, దాన్ని విడిచిపెట్టకండి, బిగ్గా పట్టుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆ విధంగా పట్టుకోండి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. రూత్ అనే గ్రంథముల గురించి, రూతుని గురించి చెప్పుకోవాలని కూర్చున్నాం. ప్రభువా తండ్రి, నీ చిత్తమైతే మరోసారి ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం కలిగించమని, ఈ యొక్క మాటల్లోని అర్థము బిడ్డలందరూ కూడా గ్రహించుకోవడం మాత్రం కాదు, అనుసరించేటటువంటి మనసు కూడా బిడ్డలకు ఉండాలి నాయన. అనుసరించే మనసు కలిగిన వారే నీతో సహవాసం చేస్తూ రెండవ రాకడకు ఆకర్షించబడటానికి అవకాశం కలిగించమని, అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యన్న యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. శ్యామ్ కుమార్ యాలి రక్త కణాలు పడిపోయి టైఫాయిడ్ జ్వరం తగ్గితే సాక్షి చెప్పుకుంటారని అమాంసం అనుకున్నారు. టైఫాయిడ్ జ్వరం తగ్గింది, సాక్ష్యం చెప్పుకుంటున్నారు. వాళ్ళ అక్కకు కూడా టైఫాయిడ్ తగ్గింది, సాక్ష్యం చెప్పుకుని. కుమారి జంగారెడ్డిగూడెం రైల్వేలో క్లాస్ రూమ్లో బ్యాగ్ పెట్టాను, వాడు రసీదు ఇచ్చాడు, రసీదు ఎక్కడో పడిపోయింది. నేను నుంచి చదువుతున్నాను, అది రసీదు బ్యాగ్లోనే ఉంది. మరి దొరికితే సాక్ష్యం చెప్పుకుంటాను అని అనుకున్నారు, సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. నీరజ పొట్లంక మరి స్నానం చేద్దామని బయటికి వచ్చి మళ్ళీ లోపలికి అడుగు పెట్టేటరికి కట్ల పాము ఉంది అక్కడ. సడన్గా కాలు వెనక్కి తీసేసుకుంది, అది జాగ్రత్తగా బయటికి దారిని మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాము. దేవుని సాక్ష్యాన్ని దీవించునుగా.